వెల్కమ్ బ్యాక్ టు పార్థ్ వీడియోస్. నేను మీకు నా ముందు వీడియోలో నమ్మాళ్వార్ గారి చరిత్ర చెప్తూ ఆయన భవిష్యత్తులో వైష్ణవ సాంప్రదాయం అనేది చిక్కులో పడిపోతుందని చెప్పేసి తామ్రభరణి నది నుంచి కొండ నీళ్లు తెప్పించి దాన్ని మరిగించి దానిలోంచి ఒక భవిష్యత్ ఆచార్యుడి మూర్తి తీసుకొచ్చి అది మధురకవి ఆళ్వార్ గారికి ఇచ్చి ఈ వైష్ణవ సాంప్రదాయం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఇప్పుడే ఇలా ఉంది దీని పరిస్థితి, భవిష్యత్తులో ఇంకా చిక్కులో పడిపోతుంది, అప్పుడు ఈ భవిష్యత్ ఆచార్యుడు ఈ మూర్తిలో ఉన్న ఆచార్యుడు జన్మించి ఆ సాంప్రదాయాన్ని కాపాడతారు అని చెప్పారు. సరే గురువు గారు అని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది, ఆ మూర్తి మాయమైపోయింది. ఈ నాలారి దేవ ప్రబంధం ఎక్కడో కొంతమంది నాయకులు తప్ప అది మొత్తానికి అంతరించిపోయింది. అప్పుడు నాథముని గారు జన్మించి ఏం చేశారు, నమ్మాళ్వార్ గారిని ఆయన అప్పుడు చెప్పారు కదా, విష్ణుమూర్తి అర్చామూర్తిలో ఉంటాడు నమ్మాళ్వార్, అయితే భక్తితో పిలిస్తే పలుకుతాడని నాథముని గారు పిలిచారు. ఆ అర్చామూర్తి పలికింది, ఆ అర్చామూర్తి ద్వారా ఆయన ఈ నాలారి దేవ ప్రబంధాన్ని రచించారనమాట. అంటే మళ్ళీ రీరైట్ చేశారు. అయితే దాని తర్వాత నమ్మాళ్వార్ గారు సంతోషించానయ్యా అని చెప్పేసి ఆ యొక్క భవిష్యత్ ఆచార్యమూర్తి ఏదైతే ఉందో అది మళ్ళీ తీసుకొచ్చి నాథమునికి అందజేశారనమాట. దాని తర్వాత నాథముని గారు దేహం విడిచిపెట్టేటప్పుడు శ్యాముల వారిని ఆయన వెంట పరిగెడుతూ పిచ్చివాళ్ళలాగా ఒక చోటకు గంగైకొండ చోళపురం దగ్గరకు వచ్చేసరికి ఆయన దేహం విడిచేస్తూ ఆయన ఒక శిష్యుడికి, నాకు ఒక మనవడు పుడతాడు, అతనికి యామునాచార్య అని పేరు పెట్టండి, అలాగే తనకి ఈ మూర్తిని అందజేయండి, ఈ మూర్తి తన తరంలో పుడతాడు అని ఇతన్ని వెతకమని, ఈ మూర్తిలో ఉన్న ఆచార్యుని వెతకమని చెప్పండి అన్నారు. సరే గురువు నాథముని గారు అనుకున్నట్లుగానే ఆయనకి ఒక మనవడు పుట్టారు, యామునాచార్యుల వారు. అయితే ఈ యామునాచార్యుల వారు చిన్నప్పుడే ఈ నాలారి దేవ ప్రబంధం, ద్రవిడ వేదం, ఇంకా వేదాంగాలన్నింటినీ అవపోసం పట్టేశారు. యామునాచార్యుల వారు నివసిస్తున్న ఈ పాండ్యరాజ్యంలో ఆ రాజుగారి సభలో ఒక వేద పండితుడు ఉండేవాడు, కోలాహలుడు అని. ఈ కోలాహలుడి గోల ఏమిటంటే, ఒక పండితుడు ఇచ్చి నాతో వాదన పెట్టుకోవాలి. ఆ వాదన పెట్టుకున్న ఆ యొక్క పండితుడు ఎవరైతే ఉన్నారో అతను కనుక ఓడిపోతే ఈ కోలాహలుడు శైవుడు అనమాట. తను ఆ పండితుడు శైవ సాంప్రదాయంలో మారిపోవాలి. ఇంకా ప్రతి నెల కోలాహలుడికి కప్పం కట్టుకుంటూ కూర్చోవాలన్నమాట. అదే కనుక కోలాహలుడు ఓడిపోతే ఆ పండితుడు ఏమి అడిగితే అది ఇస్తారు. అయితే ఇదనమాట డీల్. ఓకే, వెరీ నైస్ డీల్. ఇలాగా చాలా వాదనలు జరిగాయి. అయితే కోలాహలుడు ఎక్కడా తగ్గలేదు, ఒక్క వాదన కూడా ఓడకుండా అన్ని వాదనలు గెలుస్తున్నారు అనమాట. అయితే ఈ యామునాచార్యుల వారి గురువుగారు కూడా వెళ్ళారనమాట. వెళ్ళి ఆయన కూడా ఓడిపోయారు, కప్పం కట్టుకుంటూ కూర్చున్నారు జీవితాంతం. అయితే అప్పుడు యామునాచార్యుల వారికి అనిపిస్తుంది ఇలా కుదరదని చెప్పేసి ఆయన వెళ్తారు రాజుగారి దగ్గరికి. వెళ్ళి, మహారాజా నేను ఇలాగ కోలాహలుడితో వాదన పెట్టుకుంటానంటే, నువ్వు కోలాహలుడికి సగం కూడా లేవు, నువ్వు వాడితో వాదన పెట్టుకోవడం ఏంటి, పో ఇంటికి వెళ్ళిపో అన్నారు. అయితే లేదు మహారాజా, నేను అతనితో తప్పకుండా వాదన పెట్టుకోవాల్సిందే అని యామునాచార్యుల వారు మొండి పట్టు పడితే అప్పుడు మహారాజు, సరే అదో అక్కడ కోలాహలుడికి శిష్యుడు ఉన్నాడు, శిష్యుడు అతనితో వాదన పెట్టుకో అన్నారు. అయితే ఇతన్ని అనే మనకి తెలిసిపోతుంది అదే కాడ ఏ లెవెల్లో ఉందని. శిష్యుడి మీద అంత నమ్మకం ఉంటే ఇప్పుడు కోలాహలుడు వస్తే అంతే ఉంటుంది. అయితే వెళ్తారు, ఇలా వెళ్ళి అలా ఓడించి మళ్ళీ వచ్చేస్తారు అనమాట. వారిని ఇతను మాత్రం మహామేధావిలో ఉన్నాడు కదరా నాయన అని చెప్పేసి సరే అని ఈ కోలాహలుడు 100 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి సరే వీళ్ళతో వాదించి 2 నిమిషాల్లో ఓడించి పెట్టారు. ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళి కోలాహలుడిని పిలుస్తారు. కోలాహలుడు, ఏంటి మహారాజా, నాతో సరితూగే వాళ్ళతో నాకు వాదన పెట్టాలి కానీ ఇలాంటి చిన్నపిల్లలతో నాకు వాదన పెట్టడం ఏమిటి అంటే, లేదు ఇతను చిన్నపిల్లాడిలో కనిపించిన మహామేధావి, అటు చూడు నీ 100 మంది శిష్యులందరినీ ఓడించి పెట్టారంటే అటు చూస్తే వాళ్ళందరూ బిక్కుమొహాలు వేసుకుని చూస్తున్నారు. ఓహో ఇదా సమస్య అని చెప్పేసి వెళ్తాడు కోలాహలుడు. వెళ్ళి కూర్చుంటాడు. 20 రోజులు ఎవ్వరూ తగ్గకుండా వాదన చేసుకుంటాడు. కోలాహలుడు ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తారు, ఈయన ప్రశ్న అడిగితే కోలాహలుడు సమాధానం చెప్తాడు. ఇద్దరికిద్దరు సరి సమానులే. ఇంకా ఇలా కుదరదేమని చెప్పేసి రాజుగారు ఇంకా దీన్ని టై అని అనౌన్స్ చేస్తారు.
టై అని చెప్పడం మన రూల్స్లో ఏం లేదని చెప్పేసి, మహారాజా ఒక పని చేయండి, ఇతను 3 ప్రశ్నలు అడుగుతాడు, నేను 3 ప్రశ్నలు అడుగుతాను. అయితే ఈ 3 ప్రశ్నలకి ఎవరైతే ఈ మూడింటికి ఎవరైతే సరైన సమాధానం చెప్తారో అతని విజేత అని చెప్పారు. సరే కానివ్వండి అన్నారు. అయితే కోలాడు అంటాడు, శాస్త్రం ప్రకారం చిన్నపిల్లలకి మొదటి అవకాశం ఇవ్వాలి, కాబట్టి నువ్వు చిన్నవాడివి కదా, నువ్వు అడుగు అన్నారు. సరే, శాస్త్రం వేదాంతం దాని సారాంశం అంత ప్రశ్నలు ఏం అక్కర్లేదు, 3 సింపుల్ ప్రశ్నలు 3 సింపుల్ స్టేట్మెంట్స్ ఇస్తాను, వాటిని తప్పని ప్రూవ్ చేయని చెప్పారు యామునాచార్యులు. అయితే సరే అన్నారు. అయితే యామునాచార్యులు వారు 3 వాక్యాలని చెప్పారు. మొదటిది, మీ తల్లి గొడ్రాలు కాదు అని నిరూపించు. రెండోది, రాణి గారు పతివ్రత అని కాదు అని నిరూపించు. అదని పతివ్రత అనేది తప్పని నిరూపించు. మూడోది, మహారాజు పుణ్యాత్ముడు అని నిరూపించు, తప్పని నిరూపించు అన్నారు. వారిని ఇలా అడిగేంటి. ఇప్పుడు ఆయన మొదటి ప్రశ్నకి సమాధానం చెప్తే అక్కడ అసలే ఆయనకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ తల్లిగారు కనుక గొడ్రాలు అయితే ఈతనలో పుట్టారు, అదే కనుక రెండో ప్రశ్న లేకపోతే 3 ప్రశ్నకి సమాధానం చెప్తే ఆయన తల ఎగిరిపోతుంది. మహాపతివ్రత కాదు, లేకపోతే మా మహారాజు ఏమి పుణ్యాత్ముడు ఏం కాదు, పాపాత్ముడు, వాడు చేసిన పుణ్యం ఉంది అని చెప్తే ఆయన తల ఎగిరిపోతుంది. అయితే మహాప్రభు నాకు వీటికి సమాధానం తెలియదు, నేను ఓటు ఒప్పేసుకుంటున్నాను అంటే, మహారాజు బడా యామునాచార్య, నేను నీకు నా అర్ధరాజ్యాన్ని ఇస్తున్నా అన్నారు. అయితే కోలాహలుడు అంటాడు, ఆగండి మహారాజా, ఇతని ప్రశ్నలకి ఏదో ఇతన్నే సమాధానం చెప్పానండి, నాకు తెలిసి శాస్త్రంలో దీనికి సమాధానం లేదంటారు. అయితే యామునాచార్యులు వారు అంటారు, నేను చెప్తాను, ఏదో మొదటి ప్రశ్న అడిగాను కదా, మీ తల్లిగారు గొడ్రాలు కాదు అని మీ తల్లిగారు గొడ్రాలు తప్పని నిరూపించామని. శాస్త్రంలో ఒక మాట అంటారు, ఏకపుత్రం అపుత్రం అని, అంటే ఒక కొడుకుంటే అసలు పుత్రులే అన్నట్టట. అయితే నాకు తెలిసి మీ తల్లిగారు మీరు ఒక్కడే కొడుకు కాబట్టి ఆవిడకి కొడుకు లేనట్ట, అంటే ఆవిడ గొడ్రాలు లేనట్టే కదా అన్నారు. ఆయన ఇంకా షాక్. సరే, మహారాజు గారు పుణ్యాత్ముడు కాదని ఎలా చెప్తా అంటే ఆయన అంటారు, అదేంతండి, శాస్త్రంలో ఇంకో మాట ఉంటుంది, రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత భర్తాచ స్త్రీకృతం పాపం శిష్యపాపం గురుర్వ్రజేత్ అంటారు. అంటే శిష్యుడు చేసిన పాపం గురువుకు అంటుకుంటుంది, భార్య చేసిన పాపం భర్తకు అంటుకుంటుంది, రాజు చేసిన పాపం రాజపురోహితుడికి అంటుకుంటుంది, ఈ రాజ్యంలో చేసిన పాపాలన్నీ పోయి రాజుకి అంటుకుంటాయి. మీ రాజ్యంలో అందరూ ఏం పుణ్యం చేయట్లే కదా, కొంతమంది పాపాలు కూడా చేస్తున్నారు కదా, ఆ పాపాలు వచ్చి రాజుగారికి అంటుకుంటున్నాయి, ఆయన ఎంత పుణ్యాలు చేసినా వీళ్ళ పాపాలు వచ్చి అంటుకుంటున్నాయి, కాబట్టి ఆయన పుణ్యాత్ముడు ఎలా అయ్యారు అన్నారు. సరే, మూడోది, మహారాణి గారు పతివ్రత కాదని ఎలా చెప్తామంటే, పెళ్లి మంత్రాల్లో ఒక మంత్రం ఉందండి, సోమ ప్రథమో గంధర్వోత్తర తృతీయజ్ఞిస్తే పతి తురీయప్తే మనుష్యచౌ అంటారు. అంటే చంద్రుడు నీ మొదటి భర్త, గంధర్వుడు నీ రెండో భర్త, అగ్ని నీ మూడో భర్త, ఇప్పుడు వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా అని చెప్తారు అనమాట. అయితే పెళ్లి ముందే రాణి గారికి 3 భర్తలు ఉంటే ఆవిడ పతివ్రత ఎలా అయ్యారు అన్నారు. ఇంకంతే, కోలాహలుడు కూడా ఒప్పుకుంటారు, ఇలాగా ఇతను మహామేధావి, ఇతనికి అర్ధరాజ్యం ఇవ్వడం సరైనది అని చెప్పేసి ఒప్పుకుంటారు. అలాగే యామునాచార్యుల వారికి అర్ధరాజ్యం వస్తుంది అనమాట. అయితే ఇప్పటి వరకు ఏదో వేదాలు వేదాంగాలు నాలారి దీవ ప్రబంధాలు ఉన్న వేద పండితుడు కాస్త ఆ అర్ధరాజ్యం చేతిలోకి వచ్చేసరికి ఈ వ్యసనాల్లో పడిపోతారు అనమాట. అసలే యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉండగా మగోల పడిపోతారు అనమాట. అయితే ఆయన ఇంకా సభ కూడా పెట్టడం మానేశారు, రాజుగారికి కట్టాల్సిన కప్ప మీద ఆయన కడుతున్నారు, రాజపాలన ఏం చేయట్లేదు, ఎప్పుడు చూడు వేశ్యలతోనే ఉంటారన్నమాట ఈయన. అయితే ఇదంతా చూసి ఎవరికి బాధేస్తుంది అంటే, నాథముని గారి శిష్యులు ఒకరు ఉన్నారు, రామ్ మిశ్రా గారిని. అయితే ఈయనకి నాథముని గారు ఇచ్చారన్నమాట ఈ మూర్తి, నువ్వు వెళ్ళి నా మనోడికి అందజేయలాగో అలాగా అని. ఇప్పుడు ఈ మనోడు ఇలా ఉన్నారు, ఎలా అందజేస్తారు
అసలే ఆయన కలవడానికి ఎవరిని లోపల రానియట్లేదు. ఎలా అందజేస్తారని ఆలోచించి సరే అని చెప్పేసి ఒక ఆకుని తీసుకెళ్ళి రాజా వంటలతను ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో దీంతో రాజుగారికి ఒక వంటకం చేసి పెట్టు అన్నారు. సరే అని చెప్పేసి ఆకుతో పచ్చడి చేసి యామునాచార్యుల వరకు పెడతారు. అమృతంలో ఉంది, ఏంటిది అంటే తెలియదండి, ఎవరో వచ్చి ఆకిచ్చి దీంతో మీకు వంటకం చేసి పెట్టమన్నారు, చేశానంటే సరే చాలా బాగుంది, రేపు కూడా ఇదే పచ్చడి అన్నారు. సరే అండి. మళ్ళీ రామేశ్వర గారు వస్తారు మరుసటి రోజు, ఆకిస్తారు. ఇలా 4 రోజుల పాటు గడుస్తుంది అనమాట. ఏం జరుగుతుంది, ఈ నెల తిరిగి రెండో నెల మొదలయ్యేసరికి రామేశ్వర గారు ఆకివ్వడం ఆపేస్తారు. మొదటి రోజే నా పచ్చడి ఏది అంటే, మహారాజా ఆయన ఇవాళ ఆకివ్వలేదు అంటే, సరే రేపు తప్పకుండా నాకు అది పెట్టాలి అంటే, సరే మహారాజా అంటారు. రేపు కూడా రాడు. అలా వారం రోజులు గడుస్తుంది. ఆయన పచ్చడి లేదు. ఆయన ఇంకా పచ్చడి కోసం తప్పిస్తున్నారు. వారం రోజుల తర్వాత అప్పుడు రామేశ్వర గారు వస్తారు. అప్పుడు యామునాచార్యుల వారు దానికన్నా ముందు చెప్తారు ఈ వంటలు అతను కనుక ఆకుతూ వస్తే నా దగ్గర పట్టరా అన్నారు. అంటే అని అంటారు. సరే అంటే ఈ రామేశ్వర గారు వస్తే ఈయన తీసుకెళ్తారు ఇలాగ రాజుగారి దగ్గరికి. తీసుకెళ్తే నమస్కారం మహారాజా అంటే, ఈయన మొహంలో ఆ వెలుగు చూసి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి అప్పుడు గుర్తొస్తుంది, ఓహో ఇది అడగాలి కదా అని చెప్పేసి, మీరు మా వంటల్లో తనకి ఏదో ఆగిస్తున్నారు, ఆ పచ్చడి చేస్తున్నారు, చాలా బాగుంది, కానీ వారం రోజుల నుంచి నాకు ఆకు ఇవ్వలేదు, ఎందుకు అంటే, ఏం లేదు మహారాజా, మన రాజ్యంలో ఆ ఆకు సంఖ్య తగ్గిపోయింది, అది అయిపోయింది, కాబట్టి వేరే చోటుకి వెళ్ళి చూడాల్సి వచ్చింది అంటే, ఓహో అవునా, ఎక్కడ అంటే చాలా దూరంలో ఒక ద్వీపంలో ఉంది మహారాజా. ఇంకొకటి, మీ పూర్వజులు అదే ద్వీపం మీద ఒక నిధిని దాచిపెట్టారు. నిజంగా అంటే, అవును నిజంగా మహారాజా, అక్కడ నిధిని దాచిపెట్టారు, కావాలంటే మమ్మల్ని ఆ ద్వీపం దగ్గర తీసుకెళ్తానంటే, సరే తీసుకెళ్ళు అంటే, ఆ రోజు రాత్రి ఈ రామేశ్వర ఇంకా యామునాచార్యుల వారు ఇద్దరే వెళ్తారు అనమాట ఆ ద్వీపం వైపు. ఎక్కడుంది ఆ ద్వీపం అంటే, ఈ కావేరీ నది మధ్యలో ఉంటుంది అనమాట శ్రీరంగం వైపు. అటు వెళ్తే అక్కడ ఈ ఆకు ఏమిటి అంటే, అసలు ఇది అడర్కపత్రం అనమాట. అడర్కపత్రం ఏం చేస్తుందంటే, మనల్ని సంసార సుఖాల నుంచి బయటికి లాగేస్తుంది అనమాట. అయితే ఈయన యామునాచార్యుల వారు ఇలా వెళ్ళేసరికి ఇంత పెద్ద రంగనాథ స్వామి యొక్క మూర్తి ఉంటుంది అనమాట అక్కడ. చూడంగానే ఆయన పాదాల మీద పడిపోయి, స్వామి నన్ను క్షమించండి, తప్పుడు మార్గం మీద వెళ్ళిపోయా, ఇంకా నేను ఈ భక్తి మార్గం మీద నడుస్తా అని చెప్పేసి యామునాచార్యుల వారు అర్ధరాజ్యం ఏదో ఆ పాండ్యరాజుకే తిరిగి ఇచ్చేసి ఆయన సన్యాసం తీసుకుని మళ్ళీ ఆయన వేదాల రోజులకి వచ్చేస్తారు అనమాట. అయితే అలాగా ఆయన చాలా గొప్ప పనులు చేశారు. అయితే ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆయన దేహం విడిచిపెట్టే సమయానికి వచ్చేసరికి 3 తీరని కోరికలు పోతాయి అన్నమాట. అయితే ఈ శిష్యులు అంటారు, మాకు చెప్పండి గురువు గారు, నాకు ఏమైనా తీరుస్తా అంటే, లేదయ్యా సరైన వాడు దొరికితే అతనికి చెప్తా అన్నారు. అప్పుడు రామేశ్వర గారు ఆయన దేహం పడిపోతున్న సమయంలో రామేశ్వర గారు వెళ్ళి ఈ భవిష్యదాచార్యమూర్తిని వెళ్ళి అందజేస్తారనమాట. అప్పుడు దాని గురించి అంతా చెప్తారు. నమ్మాళ్ళ వారు సృష్టించిన మూర్తిది, నీ తరంలో ఇతను పుడతాడట, మీ తాతగారి కోరిక ఏమిటంటే నువ్వు ఇతన్ని చూడాలి అని. ఓహో అయితే సరైన మనిషి దొరికాడు, అసలే వైష్ణవ సాంప్రదాయాన్ని కాపాడడానికి జన్మిస్తాడంటున్నారు కదా, సరే నా 3 కోరికలు ఏవో ఇతనికే చెప్దాం అనుకుంటారు. కానీ ఏం జరుగుతుందంటే, ఆ అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యామునాచార్యుల వారు వానర సైన్యాన్ని శ్యాముల వారు విభజించినట్టుగానే యామునాచార్యుల వారు కూడా ఆయన యొక్క శిష్యగణాన్ని 4 టీమ్స్గా విభజించారన్నమాట. ఒకళ్ళేమో నార్త్కి వెళ్ళారు, ఇంకో సౌత్కి, అలా 4 దిక్కులకి వెళ్ళారు. అయితే ఈ దక్షిణ వైపు వెళ్ళిన వాళ్ళకి దానిలో మహాపూర్ణులు అని ఒక శిష్యుడు ఉన్నారు అనమాట. ఆయన వెళ్తే ఆయనకి భవిష్యదాచార్యుల వారు దొరుకుతారు అనమాట. ఈయన ఎవరు అంటే భవిష్యదాచార్యుల వారు రామానుజాచార్యుల వారు. అప్పుడు దొరికితే పట్టుకొస్తారు యామునాచార్యుల వారి దగ్గర శ్రీరంగానికి, కంచి నుంచి శ్రీరంగం దగ్గరికి తీసుకొస్తే ఆ సమయానికి యామునాచార్యుల వారు ఈ
దేహాన్ని విడిచేస్తారు. కానీ ఒక మనిషి చేతులు ఇలా పెట్టుకుని దేహం విడిచిపెడతారు. కానీ ఈ యామునాచార్యుల వారు ఇలా పెట్టుకుని దేహం విడిచిపెట్టారు అనమాట. అయితే ఈ 3 వేళ మూసింది ఎందుకు అనేది మీకు వచ్చే వీడియో రామానుజాచార్యుల వారి వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను.